అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు. దోపిడీలో ఫుల్ స్పీడ్, పెట్టుబడులు తేవడం చేత కాదు. దావోసుకు పోవాలంటే చలంట, దావోసుకు పోవాలని చలని చెప్పే వ్యక్తి మనకు మంత్రి. పెట్టుబడులు అడిగితే కోడి గుడ్డు, కోడి ముందు గుడ్డు ముందా అని చర్చ. కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, మళ్ళీ కోడి అవ్వాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అవసరమా తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు? ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు, అందరి మీద పడ్డాడు, ఇప్పుడు చతికిల పడ్డాడు. టికెట్ నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు, నువ్వు పోవయ్యా అని కరేపాకు మారికి తీసి పక్కన బారేశాడు జగన్. అవునా కాదా? సిగ్గుందా ఈ మంత్రికి? అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు కానీ, టిట్కో ఇండ్లు ఇవ్వడం కానీ సొంత ఆర్జనకు మాత్రం తక్కువ లేదు. అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు.